E6 టీవీ ప్రేక్షకులకు మాఘమాసం శుభాభివందనాలు, నమస్కారాలు. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జయ శ్రీమన్నారాయణ. మాఘమాసంలో మఖా నక్షత్రంలో వచ్చినటువంటి ఈ మాసం ఏదైతే ఉందో దీనినే మాఘమాసం అంటారు. ఈ మాఘమాసంలో మనకు వచ్చే పండుగల గురించి ఏవేవి ఉత్సవాలు చేసుకోవాలన్నటువంటి విషయానికి మనం తెలుసుకుందాం. మాఘమాసం మనకు ప్రారంభమవుతున్నటువంటి ఏదైతే దీనికి ప్రత్యేకత ఏంటనగా మాఘమాసంలో సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, దీంట్లో ఈ మాసంలో వచ్చినటువంటి పండుగలు ఏవైతే ఉన్నో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రప్రథమంగా వచ్చినటువంటి జ్ఞానదేవత ఎవరైతే ఉన్నారో, జ్ఞానానికి సంబంధించినటువంటి ఏ దేవత ఉందో శ్రీ సరస్వతి నమో నమః. దీన్నే మనం శ్రీ పంచమి అంటారు. శ్రీ పంచమి, బసంత పంచమి కూడా అంటాం. అనగా సాక్షాత్తు సరస్వతీదేవి జన్మించినటువంటి ఈ ప్రపంచానికి తొలి దర్శనం ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినమైనటువంటిది శ్రీ పంచమి. శ్రీ అనగా లక్ష్మీదేవి. మరి సరస్వతీదేవి జ్ఞానానికి సంబంధించినటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు సరస్వతీదేవి, బ్రహ్మ యొక్క మానసపుత్రి. మరి అలా చెప్పుకుంటూ వచ్చారు. తల్లిదండ్రులో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క సతీమణి కూడా అంటారు, మానసపుత్రి. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నటువంటి విషయానికి ఈ సృష్టిని ప్రారంభించడానికి వచ్చినటువంటి అవతార పురుషుల్లో సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. ఆ సరస్వతీదేవి శ్రీ పంచమి అనగా ఈ మాఘమాసంలో వచ్చినటువంటి తొలి పండుగ ఏదైతే ఉందో జ్ఞానదేవతకు సంబంధించినటువంటి అమ్మవారు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అది మొదటి పండుగ. అనగా విద్యార్థులకు, చదువుకున్నటువంటి వాళ్లకు అందరికీ కూడా ఆ తల్లి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దేవత ఎవరైతే ఉన్నారో సరస్వతీదేవి. ఇక రెండవ పండుగ మనం చేసుకుంటాము, అది రథసప్తమి. ఆ రథసప్తమి అంటే ఓం మిత్రాయ నమః అనగా యావత్ సృష్టికంతయి కూడా మిత్రుడైనటువంటి వాడు ఎవరు? యావత్ సృష్టికి మిత్రుడు అనగా ఏ మిత్రుడైతే ఉన్నాడో పిలువకుండా వచ్చినటువంటి వారు, నిస్వార్థపరంగా వచ్చినటువంటి సృష్టికి స్థానాన్ని ఇచ్చినటువంటి వారు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాను యొక్క దినం మనం పవిత్రమైనటి దినం ఏదైతే అంటాం రథసప్తమి. ఆ సూర్యభగవానుడు శ్రీమన్నారాయణుడు ఆ 7 అశ్వాల పైన అనగా 7 గుర్రాల పైన తన యొక్క రథం పైన ఆ సూర్యుని యొక్క దర్శనం యావత్ ప్రపంచానికి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో రథసప్తమి. ఈ రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. మనం అనుకున్నాం కదా, ఓం భాస్కరాయ విద్మహే మహాదితికరాయ ధీమహి తన్నో ఆదిత్యం ప్రచోదయాత్. అనగా ఆ భాస్కరుడు శ్రీమన్ సూర్యనారాయణ స్వామి 7 అశ్వాల పైన అనగా 7 గుర్రాల పైన ఈ సృష్టికి దర్శనం ఇవ్వడానికి వచ్చినటువంటి పవిత్ర దినం ఏదైతే ఉందో దాన్నే మనం రథసప్తమి అంటారు. ఈ మాఘమాసంలో పవిత్రమైనటువంటి దినాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. అందుకే ఓం మిత్రాయ నమో నమః. మనకు 33 కోట్ల దేవతలు అంటారు, అనేకమైనటువంటి అవతార పురుషులు ఉన్నారు. వారిలోకెల్లా
ఓం మిత్రాయ నమో నమః అన్నటువంటి నామం ఎవరికీ లేదు. కేవలం సూర్య భగవానునికి మాత్రమే ఓం మిత్రాయ నమో నమః అంటారు. అనగా సూర్యుడికి మాత్రమే మిత్రుడు. అనగా నిస్వార్థంగా మన ఇంటి ఎదుట వచ్చేసి మనకు దర్శనమిచ్చినటువంటి వేడినిచ్చినటువంటి వారెవడు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, శ్రీ సూర్యనారాయణమూర్తి అంటారు. కావున నారాయణ సూర్యనారాయణ, నారాయణ సూర్యనారాయణ అంటారు. ఈ నారాయణ అన్నటువంటి పదం కూడా కేవలం సూర్యుడికి మాత్రమే వస్తుంది, ఇతర దేవతలకు ఎవరికి కూడా రాదు. నారాయణ శ్రీమన్నారాయణ సూర్యాయ నమో నమః. ఆ సూర్యుడికి మాత్రమే వచ్చినటువంటి ఇదైతే ఉందో, అనగా బసంత పంచమి, రెండోది రథసప్తమి. అందుకే ఈనాటికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి 7 వాహనాలు ఒకటే రోజు ప్రజలందరికీ కూడా దర్శనం ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినం అయితే ఉందో, ఈరోజు రథసప్తమి. అనగా శ్రీమన్నారాయణుని యొక్క అవతారమే వెంకటేశ్వర స్వామి. కలియుగ పురుషులైనటువంటి, కలియుగ దేవుడైనటువంటి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఒకటే రోజు 7 వాహనాలపైన స్వామివారి యొక్క దర్శనం మాత్రం కలిగినటువంటి పవిత్రమైనటువంటి దినం అయితే ఉందో, ఇది రథసప్తమి. అనగా బ్రహ్మోత్సవాలు జరిగినా కానివ్వండి, నిత్యం 2 వాహనాలపైనే స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం కలుగుతుంది. కానివ్వండి, ఒకటే రోజు 7 వాహనాలపైన స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం కలుగుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు, ఆ వెంకటేశ్వర స్వామి శ్రీ సూర్యనారాయణుడు. అందువలన ఒకటే రోజు రథసప్తమి. సప్తమి అనగా 7 వాహనాలపైన, అంటే 7 వాహనాలపైన దర్శనం ఇచ్చినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వాహనాల కూడా మనం తెలుసుకుందాం. చంద్రవాహనం, చంద్రప్రభా వాహనం, సూర్యప్రభా వాహనం, హనుమద్వాహనం, ఇలాంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు, అనగా ఉదయం 4 వాహనాలపైన, సాయంత్రం 3 వాహనాలపైన స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం భక్తులకు కిలకిలలాడినటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో, ఈ కలియుగ భగవంతుడు ఎవరైతే ఉన్నారో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఒకటే రోజు ఆ నిలబడి మనం ఆ స్వామివారికి దర్శనం చేసుకున్నటువంటి సౌభాగ్యం కలుగుతుంది ఈ రథసప్తమి రోజు. ఈ రథసప్తమి రోజు సాక్షాత్ ఇప్పటికి కూడా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు ఈ కోనార్కులో సూర్యనారాయణుని యొక్క భగవానుని యొక్క దేవాలయం ఉంది. మరియు మనకు ఆంధ్రాలో కూడా సూర్యనారాయణుని యొక్క భగవాన్ దేవుని సూర్యనారాయణుని యొక్క దేవాలయం కూడా ఉంది. అక్కడ సాక్షాత్తు సూర్యుని పైన ఆ రాజు ఆ స్వామివారి యొక్క కిరణాలు వారి యొక్క విగ్రహాలపైన పడుతుంది. అనగా దీని యొక్క అర్థం ఏంటిది? ఈనాడు ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు ఉన్నాయో అక్కడ అన్ని దేవాలయాల్లో కూడా రథోత్సవం జరుగుతుంది ఉదయం పూట. ఉదయం చూడండి, మీరు ఆ స్వామివారి యొక్క దర్శన సౌభాగ్యం కలగాలంటే సాక్షాత్తు మీరు చూడవచ్చు, సూర్యుడు సాక్షాత్తు వాహనపై వచ్చినట్టు మనకు దర్శనం కలుగుతుంది. సూర్య భగవానుని యొక్క దర్శనం రథసప్తమి రోజు. ఈ యొక్క అనగా ఈ మాఘమాసంలో అంత ప్రత్యేకత ఉంది. మాఘమాసం దీని యొక్క విశిష్టత. అలాగనే ఏకాదశి అనగా పూర్ణిమ కన్నా ముందు వచ్చినటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఈ ఏకాదశి కూడా పవిత్రత ఉంది. శ్రీమన్నారాయణుని యొక్క ఉపవాస దీక్ష చేసినటువంటి వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి అన్నటువంటి విషయం మనకు తెలుపుతుంది శాస్త్రం. శాస్త్రమే కాదు, అనేకమైనటువంటి పురాణాల్లో విష్ణు పురాణం తీసుకున్నా, స్కంద పురాణం తీసుకున్నా కానీ ఏకాదశి యొక్క మహత్యం కనబడుతుంది మనకు.
కాబట్టి ఈ మాఘమాసంలో ఏకాదశి యొక్క పూజ వ్రతం ఎవరైతే చేస్తారో, ఏ వ్రతం? శ్రీమన్నారాయణుని యొక్క వ్రతం. ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణు యొక్క వైభవం, సకల సంపదలు కలిగినటువంటి దినమైతే ఉందో ఏకాదశి. కావున ఈ మాఘమాసంలో వచ్చినటువంటి ఏకాదశికి చాలా వైభవోపేతమైనటువంటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రాన్ని జపిస్తూ, సాయంత్రం పళ్ళో కాయో ఏదో, సాయంత్రం శ్రీమన్నారాయణ యొక్క ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు జపించి, ఆ సాయంత్రం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కానివ్వండి, శ్రీ వైష్ణవాలయాల్లో కానివ్వండి, రామాలయంలో కానివ్వండి, నరసింహస్వామి దేవాలయంలో కానివ్వండి, ఏ దేవాలయంలో కానివ్వండి, ఆ సాయం పూట దేవాలయానికి వెళ్ళి ఆ ఉపవాస దీక్ష వదిలేసి సాయంత్రము ఏది? శ్రీ విష్ణు సహస్రనామం. అనగా ఈ మాఘమాసంలో ప్రత్యేకత ఏంటి అంటే ఏ స్తోత్రం జపించాలి అనగా శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినటువంటి వారికి నిత్యం ఉదయం సాయంత్రం సమయంలో వారికి తగినటువంటి స్వామివారి యొక్క కృప కలుగుతుంది. మనస్సులో కలిగినటువంటి ఏదైతే ఉందో, ఏదైతే తపన ఉంటుందో, ఏదైతే సంకల్పం ఉంటుందో, ఆ సంకల్పం అన్నీ కూడా తీరిపోతాయి శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు. అందులో ఏ నక్షత్రంతో ఏ రాశితో ఏది ఉందో 108 సహస్రనామాలు ఈ 12 రాశుల వారికి ఏ శ్లోకాన్ని చెప్పినట్లయితే 108 సార్లు ఆ యొక్క శ్లోకాన్ని పారాయణం చేసినట్లయితే తప్పకుండా వారికి ఫలితం లభిస్తుందన్నటువంటి దానికి విష్ణు సహస్రనామ వైభవములు చెప్పబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో దీని యొక్క ప్రత్యేకత. మరి ఈ మాఘమాసంలో నిత్యం కూడా ఏది శ్రీ విష్ణు సహస్రనామం కానివ్వండి, లేదా రాముల వారి వైభవం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నిత్యం పారాయణం చేసినటువంటి వారికి సకల సంపదలు లభిస్తాయన్నటువంటి శాస్త్రం మనకు ఏది శ్రీ మహావిష్ణు వైభవంలో తెలుపుతుంది. అనగా శ్రీ మహావిష్ణు యొక్క వైభవం చూడండి. మొదటి పండుగ మనకు వచ్చినటువంటిది ఏది? శ్రీ వసంత పంచమి, శ్రీ పంచమి అనగా సరస్వతీదేవికి. మరి రెండవ పండుగ వచ్చేది సప్తమి, రథసప్తమి. ఈ రథసప్తమి రోజు కూడా ఉదయమే స్నానము చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి విష్ణు సహస్రనామాన్ని, గోవిందనామాన్ని ఎవరైతే జపిస్తారో వారికి తగినటువంటి సంపద కలుగుతుంది అన్నటువంటి శాస్త్రం మనకు చెప్తుంది. గోవింద నామావళిలో కూడా గోవింద హరి గోవింద అన్నటువంటి పదం, గోవింద అన్నటువంటి పదం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా అతి ప్రియమైనటువంటిది. అందుకే గోవింద నామాలతో స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమ తెలుపుతుంది. అనగా విష్ణు సహస్రనామానికి ఎంతైతే ఫలం దొరుకుతుందో అంతే ఫలం గోవిందనామానికి, సహస్రమైనటువంటి గోవిందనామాలు ఏవైతే ఉన్నాయో ఆ గోవిందనామాలకి నిత్యం పారాయణం చేసినటువంటి వారికి అలాంటి ఫలితం లభిస్తుంది. విష్ణు సహస్రం సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా, అతి సామాన్యమైనటువంటి చదువురాని వారు కూడా గోవిందనామాన్ని సులభంగా చదువుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు శ్లోకాల పరంగా ఉన్నా కానీ దాంట్లో ఏ రాశి వారికి, ఏ నక్షత్రం వారికి దాని యొక్క ఫలితం ఎలా లభిస్తుందన్నటువంటి శాస్త్రానికి శ్రీ విష్ణు సహస్రనామం చెప్తాం. ఆ ప్రకారంగానే గోవిందనామాల్లో అంత ప్రత్యేకత ఉంది.
అనగా శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవింద అన్నటువంటి పదం చాలా ప్రియమైనటువంటి గోవిందనామాలు. కావున వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో చూసినాం, నరసింహస్వామి దేవాలయంలో చూసినాం, శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఏ దేవాలయంలో చూసినా కానివ్వండి, గోవింద గోవింద అన్నటువంటి పదం మనకు వినబడుతుంది. అంత ప్రత్యేకతతో కూడినటువంటి ఆ గోవిందనామాన్ని ఈ రథసప్తమి రోజు పారాయణం చేయవలసింది అన్నటువంటి మనకు శాస్త్రం చెప్తుంది. ఈ ప్రకారంగా ఈ 3 పండుగలు ఏవి, రథసప్తమి కానివ్వండి, శ్రీ పంచమి కానివ్వండి, ఏకాదశి కానివ్వండి, దీని యొక్క ప్రత్యేకత కుడితినటువంటి ఏవైతే జ్ఞానానికి సంబంధించినటువంటి పండుగలు ఏవైతే ఉందో ఈ యొక్క పండుగల్లో చాలా వైభవం కలిగినటువంటి. ఇంకోటి వస్తుంది మాఘమాసంలో. మొదటగా జ్ఞానదేవత అన్నాం. మాఘమాసము చతుర్థి నాడు అర్ధరాత్రి ఆ శివుడు భోలాశంకరుడు జ్యోతి రూపంలో వచ్చినటువంటి మనం పండుగ అయితే చేసుకుంటాం, పండుగ కాదండి, ఆ ఒక్కటే రోజు దాన్నే అంటాం మనం శ్రీ మహాశివరాత్రి. శివుని యొక్క రాత్రి మహాశివరాత్రి. అంటే ప్రతి మాసంలో కూడా శివరాత్రి వస్తుంది. అమావాస్య కన్నా ముందు వచ్చినటువంటి చిమ్మ చీకటి ఉంటుంది. ఆ చిమ్మ చీకటి కన్నా ముందు వచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ఆ శివుడు అంటే జ్యోతిర్లింగంలో వచ్చినటువంటి రాత్రి 12 గంటలకు స్వామివారు శివుడు జ్యోతి రూపంలో వచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో శివరాత్రి. మాఘమాసం చతుర్దశి నాడు వచ్చినటువంటి అంటే జ్యోతి రూపంలో శివుడు ఈ ప్రపంచానికి దర్శనమిచ్చినటువంటి ఆ జ్యోతిర్లింగాల రూపంలో వచ్చినటువంటి ఏదైతే పవిత్రమైనటువంటి ఆ ఒకటే రోజు శివుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళడానికి పవిత్రమైనటువంటి దినం ఏదైతే ఉందో అదే మహాశివరాత్రి. అంటే మహాశివరాత్రి అన్నారు. శివుని యొక్క రాత్రి శివరాత్రి, మహాశివరాత్రి. శివుని యొక్క రాత్రి, శివుని యొక్కనే ప్రత్యేకమైనటువంటి రాత్రి ఈ మాఘమాసం. అనగా చూడండి, జ్ఞానపరమైనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో శివుడు. అంటే మనం సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాము. శివుడు ఇచ్చినటువంటి ఏదైతే శిరస్సుపై నుంచి కిందికి ఏదైతే ధారావాహకంగా గంగను ప్రవహిస్తుందో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకొని వెళ్ళడానికే మాత్రం మనలో ఉన్నటువంటి చెడు వాసనలు ఏవైతే ఉన్నాయో, అశుభ్రతతో ఏవైతే ఉన్నామో దాన్ని అంతా కూడా శుభ్రత చేయడానికి ఆ శివుని యొక్క పైనుంచి ప్రవహిస్తున్నటువంటి ఆ గంగ ఏదైతే ఉందో ఆ గంగ యొక్క ప్రత్యేకత. అంటే సాక్షాత్తు శ్రీ పంచమి, బసంత పంచమి, సరస్వతి జ్ఞానదేవత, అలాగనే మహాశివరాత్రి శివుడు జ్ఞానపరమైనటువంటి వాడు. అంటే అశుభ్రతను తీసివేసి శుభ్రతను ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు భోలాశంకరుని యొక్క పవిత్రమైనటువంటి ఒకటే రోజు. ఈ ఒక్కరోజు సాక్షాత్తు శివుని యొక్క కైలాసానికి వెళ్ళినటువంటి ఏదైతే పవిత్రమైనటువంటి దినం ఒకటే రోజు, కైలాసానికి వెళ్ళే రోజు, ఆ ఒకటే రోజు సంవత్సరానికి వచ్చినటువంటి రోజు మహాశివరాత్రి. అందుకే ఏ దేవాలయాలైతే ఉన్నాయో అంటే 12 జ్యోతిర్లింగాల యొక్క దర్శనం సౌభాగ్యం ఉంటే 12 జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో ఆ జ్యోతిర్లింగాల శివలింగానికి సంబంధించినటువంటి ప్రత్యేకత, కోట్లాది మంది భక్తులు ఆ రోజు ఆ శివాలయానికి వెళ్ళేసి గంగతో అనగా స్వచ్ఛమైనటువంటి జలంతో స్వామివారి యొక్క లింగం పైన అభిషేకం చేసి కైలాసానికి వెళ్ళినటువంటి పవిత్రమైనటువంటి దినము కేవలం మాత్రమే
మహాశివరాత్రి. ఒకటే రోజు అంటున్నాను. ఆ ఒకటే రోజు సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళ ఓంకారామమలేశ్వరం వరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేషు రామేశం నాగేశం దారుకావనం వారణాస్యం తు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం గశ్మేశం చ శివాలయం ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రార్థాపటన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేనా వినశ్యతి. ఈ 12 జ్యోతిర్లింగాలతో కూడినటువంటి ఏదైతే శ్లోకము కనీసము ఈనాడు పారాయణం చేసినట్లయితే సప్త జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నటువంటి విషయం మనకు శాస్త్రం చెప్తుంది. సప్త జన్మ కృతం పాపం అన్నారు. అంటే 7 జన్మల్లో కూడా చేసుకున్నటువంటి ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి ఏ ఒక్క జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని ఈ శివరాత్రి రోజు ఉదయం నుంచే శుద్ధి అయి శుభ్రతతో చెంది మహానది యొక్క స్నానం చేసి, మనం తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము. శ్రీశైలం మనకు 2వ జ్యోతిర్లింగం ఉంది. అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది ఏదైతే ఉంది కృష్ణా నది ప్రవహిస్తుంది. పాతాళగంగా ప్రవహిస్తుంది. పాతాళగంగా ఉంది. అక్కడ ఉదయమే స్నానము చేసి ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రాన్ని ఒకరు జపించి రాత్రికి కేవలం మాత్రం ఏ ఖజూర పండో లేదో చిన్న పండో కాయనో తీసుకుని సాయం పూట ఉపవాస దీక్షను వదిలేసి ఆ రోజు అంతా కూడా జాగరణం చేయడం, అఖండ దీపం పెట్టడం, దీని ద్వారా సప్త జన్మాల్లో జరిగినటువంటి మన యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా వెళ్ళిపోతాయన్నటువంటి శాస్త్రం ఈ శ్లోకం చెప్తుంది. సప్త జన్మాల్లో చేసినటువంటి ఒక జన్మ కాదండి, సప్త జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నటువంటి శాస్త్రం ఈ శ్లోకంలో చెప్తుంది. సప్త జన్మ కృతం పాపం స్మరణేనా వినశ్యతి అన్నారు. అనగా 7 జన్మాల్లో చేసినటువంటి ప్రతి వారి కూడా పాపాలన్నీ కూడా వెళ్ళిపోయి మనకు నిష్పాపులంగా అవుతాం. సప్త జన్మ కృతం పాపం అంటే 7 జన్మాల్లో కలిగినటువంటి ఏ జన్మలో కూడా చేసినటువంటి పాపం ఒక జన్మలో వెళ్ళిపోదండి. కేవలం ఒక్కరోజు మాఘమాసంలో వచ్చినటువంటి మహాశివరాత్రి ఏదైతే ఉందో ఆ రోజు ఒక్కరోజు ఆ శివుని యొక్క ధ్యానాన్ని చేస్తూ చేస్తూ శుచితో శుభ్రతతో చేసినటువంటి వారికి సప్త జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయన్నటువంటి శాస్త్రం మనకు చెప్పుతుంది. ఇది సప్తజన్మాకృతం పాపం స్మరణేనా. ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణం చేసినా కానీ నష్టం లేదు. నిత్యం ఉదయము సాయంత్రం పారాయణం చేసినా కానీ సప్తజన్మాకృతం పాపం స్మరణేనా వినశ్యతి. అంటే 7 జన్మల్లో కూడా మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోవడానికి ఒక్క శ్లోకం చాలు. అంత పవిత్రతతో కూడినటువంటి మాసం ఈ మాఘమాసం. ఈ మాఘమాసం అంతే కూడా అనగా ఆ జ్ఞానదేవత అయినటువంటి శ్రీ సరస్వతీదేవికి శ్రీ పంచమి రోజు జ్ఞానదేవత, అలాగనే మన పాపాలన్నీ కూడా తీసివేసి మనను జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాదేవుడైనటువంటి ఆ శివుడు, ఈ ఇద్దరు చాలా అనగా శివుడు ఆ సరస్వతీదేవి. ఇలాగైతే మనం ఏమన్నాము, రథసప్తమి అన్నాం. ముగ్గురు కూడా కావాలి, ప్రతి వాళ్ళకు కూడా కావాలి. శివుని గురించి శివరాత్రి గురించి చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుంది, శివరాత్రి మహిమ గురించి చెప్పాలంటే. కానివ్వండి, ఈ 3 పండుగలు 4 మరి మాఘమాసంలో పూర్ణిమ రోజు చేసినటువంటి సముద్ర స్నానానికి కూడా ప్రత్యేకత ఉందండి. నదీ స్నానానికి కూడా ప్రత్యేకత ఉంది. ఆంధ్ర ఆ ప్రాంతంలో ఈ యొక్క మాఘ పూర్ణిమ రోజు చేసినటువంటి స్నానం చాలా పవిత్రతతో కూడినట్టు. మనకు ఆంధ్ర ప్రాంతంలో బంగాళాఖాతం ఆ సముద్రాలు మనకు తగులుతాయి.
ఆ యొక్క సముద్రంలో స్నానం చేయడానికి కోట్లాది మంది, లక్షలాది మంది మాఘ పూర్ణిమ స్నానం అంటూ చేస్తారు. హంసల దిన్నె అన్నటువంటి పాండురంగ స్వామి వారి యొక్క దేవాలయం ఉంది. ఎక్కడ? విజయవాడకు కనీసము 120 కిలోమీటర్ల దూరంలో, అనగా సముద్ర ప్రాంతంలో శ్రీ గోపాలస్వామి వారి యొక్క దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, మాఘమాస ఉత్సవాలని జరుగుతాయి ఈ పూర్ణిమ రోజు. అందుకే దాని యొక్క ప్రత్యేకత ఉంది. మరి ఇంకో పండుగ కూడా, జానపదులు చేసినటువంటి పండుగ కూడా ఒకటి ఉంది. దానికే తెలంగాణ కుంభమేళా అంటామండి. తెలంగాణ కుంభమేళా అంటాం. ఎలాగైతే మహాకుంభమేళా జరుపుకుంటాం మనం ప్రయాగరాజులో, గత సంవత్సరం మహాకుంభమేళా చేసాము. అది 141 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళా చేశాం. మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి కుంభమేళా జరుగుతుందండి. ఆ కుంభమేళా ఏంటిది? జానపదుల పండుగ. అంటే జానపదుల పండుగ అంటే గ్రామీకులు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచే కాదు, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర మున్నగునటువంటి నగరాల నుంచి, ఆ రాష్ట్రాల నుంచి దాదాపు 5 కోట్ల మంది ఆ అమ్మవారిని పూజించడానికి వస్తారు. కేవలం 3 రోజులు. మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ కోట్లాది మంది భక్తులు అంటున్నాను, అది కూడా జానపదులు అంటున్నాను. అంటే జానపదులు అంటే గ్రామాల్లో చూసుకున్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి వారి జానపదులు అంటారు. గ్రామంలో నివసించినటువంటి అన్యం పుణ్యం ఏమీ తెలియకుండా ఉన్నటువంటి వారు గ్రామస్తులు, అమాయకులు. అలాంటి వారి యొక్క ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో, ఆ గ్రామ దేవత ఉన్నారో, ఆ వీర నారీమణులు ఎవరైతే ఉన్నారో వారికి అంటాం. ఆ అమ్మవారు కోట్లాది మంది భక్తులకు, లక్షలాది కాదు కోట్లాది మంది భక్తులు అడవి దేవత. అడవి దేవత అంటే అడవుల్లో ఉన్నటువంటి దేవత. ఆకారం కాదు, సాకారం నిరాకారంతో ఉన్నటువంటి దేవత. కోరినటువంటి భక్తులకు కోరికలు తీర్చినటువంటి ఆ ఆటవిక జాతికి సంబంధించినటువంటి కొయ్యవారి దేవత. ఆ అమ్మనే జగదంబ. ఆ అమ్మనే సమ్మక్క సారక్క అన్నటువంటి దానికి ఒక పూర్ణిమ రోజు పూజిస్తుంటారు. కోట్లాది మంది భక్తులు ఈ యొక్క పూర్ణిమ రోజు మహాకుంభమేళా జరుగుతుంది. కుంభమేళా అంటే కుంభము అన్నటువంటి పదానికి ఏంటిదంటే మాఘమాసంలో వచ్చినటువంటి పూర్ణిమ ఏదైతే ఉందో ఆ పూర్ణిమ రోజు కూతురు అమ్మ అంటే తల్లి, గ్రామ దేవత. సాక్షాత్తు ఆ అమ్మ సింహం పైన ఉన్నటువంటి ఆ అమ్మ జగదంబ, మరి లేడీ వాహనంపై ఉన్నటువంటి కూతురు. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆకారంతో లేనటువంటి కేవలం మాత్రము ఆ చెట్లకు పూజించినటువంటి ఆ యొక్క ముక్కు పడగకు అంటే అగ్గి పెట్టె, ఇది కుంకుమ పెట్టెలో ఆ భరణి ముక్కు యొక్క ముక్కు పుల్ల అనగా ఆ యొక్క ఏంటిది కుంకుమ యొక్క భరణి. ఆ కుంకుమ యొక్క ఏదంటారు డబ్బి అంటే కుంకుమ పెట్టెలో ఆ అమ్మవారి యొక్క ఆ అయితే ముక్కు పోగు ఏదైతే ఉంటుందో ఆ అడవి నుంచి తీసుకొని వస్తారు. కోట్లాది మంది ఇట్లా దాన్ని దర్శించడానికి కోట్లాది మంది దర్శనం కోసం వేచి ఉంటారు. అంటే అక్కడ ఏమీ రూపం లేదు, కేవలం అమ్మవారి యొక్క ఇలా ఉంది అమ్మవారు అన్నటువంటి విషయానికి చెప్తారు. కోట్లాది మంది వ్యక్తులందరూ కూడా ఆమె కోసం దర్శనం కోసం ఆ అమ్మను చూడడానికి కోట్లాది మంది జనులు. ఆటవిక ప్రాంతం, దాన్ని సమ్మక్క సారాలమ్మ అంటారు. ఈ మాఘమాసం పూర్ణిమ
అంటే 2 సంవత్సరాలకు జరుపుకున్నటువంటి మహా పండుగ ఏదైతే ఉందో దానికి మనం ఏమంటామంటే మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ ఏంటిది? జానపదుల అంటే గ్రామస్తుల ఆటవిక జాతి వారి యొక్క కొయ్య జాతి వారికి సంబంధించినటువంటి పండుగ ఏదైతే ఉందో ఆ అమ్మ యొక్క పండుగ, వీరనారీమణులుగా ఉన్నటువంటి ఆ యొక్క సమ్మక్క సారాలమ్మ యుద్ధం చేసినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో దాన్ని ఈనాడు కూడా మనం కోట్లాది మంది భక్తులు అమ్మకు పూజిస్తూ కీర్తిస్తూ సకల సంపదలను పొందుతూ మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను తీర్చుకున్నటువంటి మహా పండుగ ఏదైతే ఉందో గ్రామస్తుల పండుగ, జానపదుల పండుగ, కొయ్య జాతి వారి యొక్క పండుగ, గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి జనుల యొక్క పండుగ, ఈ అమ్మ వీరనారీమణులైనటువంటి ఆ యొక్క కప్పము గట్టకుంటే వారితో యుద్ధం జరిగినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అదే ఆ ప్రాంతానికి ఇప్పటికి కూడా అక్కడ ఆ సాక్షాత్తు అమ్మవారికి పూజించి చరించుకోవలసినటువంటి పవిత్రమైనటువంటి దినం అయితే ఉందో అదే సమ్మక్క సారక్క. అంతేకాదండి, ఆ అమ్మకు ఏంటిది? ఆ అమ్మకు కేవలం ఏమీ కోరిక లేదు. ఆ అమ్మకు కేవలం బంగారం అన్నటువంటి దానితో వేడుకుంటారు. బంగారం అన్నటువంటి దానికి అంటే ఏంటి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. బంగారం అంటే బెల్లం. ఆ బెల్లం స్వామి ఆ అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు. సంతానము కాలేదు, అమ్మా నా సంతానం కాలేదు కాబట్టి నీకు బంగారం నీకు సమర్పిస్తాము తల్లి అన్నటువంటి ఏదైతే మొక్కుకుంటారో అలాంటి వారికి వచ్చే 1 సంవత్సరంలో సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగినటువంటి వారు బెల్లం అన్నటువంటి దానికి బంగారం అన్నటువంటి భావనతో అమ్మవారికి ఆ మొక్కు చెల్లిస్తారు. ఇది మహిమ. అంటే జానపదుల పండుగ అంటున్నాను కదా, ఆటవిక జాతి వారికి సంబంధించినటువంటి పండుగ కదా. అమ్మవారికి సమర్పించినటువంటి ఏదైతే పండుగ ఏదో, ఏ సేవ లేదు, ఏ మొక్కు లేదు. ఆ అడవిలో భయంకరమైనటువంటి అడవి, ఆ అడవిలో కేవలం బంగారం. బంగారం అంటే బెల్లం, బెల్లం యొక్క ముద్ద, కింటల్లో కొద్ది బెల్లం అక్కడ పాకం పారుతూ ఉంటుంది. చూడండి, ఆ బెల్లాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తుంటారు, ప్రసాదంగా తీసుకుంటారు. అనేకమైనటువంటి రోగాలు నయమవుతున్నాయి. ఇది సమ్మక్క సారి యొక్క ప్రత్యేకత. అనగా చెప్పే తాత్పర్యం ఏంటంటే మాఘ మాసం యొక్క ప్రత్యేకత చాలా గొప్పదైనటువంటి. ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే పోతే ఎన్నో ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. ఈ 6 టీవీ వారికి ప్రేక్షకులకు ఓం నమో నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.